రాయబడిన మాట ప్రకారంగా దేవుని వాక్యము చెప్తుంది, ఆయన ఇక్కడ లేడు, ఆమె చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ముందుగా చెప్పిన ప్రకారంగా ఆయన తిరిగి లేచాడని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు తాను బ్రతికి ఉన్నప్పుడే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనుషులు నన్ను పట్టి చంపుతారు, తిరిగి నేను 3వ రోజున లేస్తాను అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన గుడ్ ఫ్రైడే రోజు సిలువలో మానవాళి నిమిత్తం ప్రాణం పెట్టడం, శనివారం ఆయన సమాధిలో ఉండడం, ఆదివారము ఉదయకాలమే వందల కడనే దేవుని వాక్యంలో మనం ఇందాక చదివిన 2 అధ్యాయాల ప్రకారంగా ఆయన పెందల కడనే ఆదివారమున ఉదయమే ఇంకా చీకటిగా ఉండగానే ప్రభు ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. యేసు ప్రభువు ఆయన లేస్తాడని ముందుగా చెప్పాడు కాబట్టి ప్రజలు ఏం చేశారంటే, ఈయన లేవలేదని చెప్పడానికి, ఆయన సమాధిలో కుళ్ళిపోయాడని చెప్పడానికి కావలి వారిని ఇంకా ఇతరులను ప్రేరేపించి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24 వచ్చిన ప్రకారంగా మరణము యేసయ్యను బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకంటే మరణం మీద ఆయన అధికారం. ఎన్నో ప్రయత్నాలు చేశారు యేసుప్రభు చంపడానికి, యేసుప్రభు తిరిగి లేవలేదని చెప్పడానికి. యేసుప్రభు తిరిగి లేస్తే ఈ ప్రజలను, ఈ క్రైస్తవులను కంట్రోల్ చేయడం మన వల్ల కాదని ప్రభుత్వానికి భయం. అప్పటి రోమ ప్రభుత్వం కావచ్చు, అప్పటి మత పెద్దలు యూదులు కావచ్చు, భయపడ్డారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మరణ వేదనలను తొలగించి దేవుడు యేసు ప్రభువును తిరిగి లేపాడు అని వాక్యం సెలవిస్తాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా చదవగలిగితే చదువుతారా? 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. ఇది యేసు ప్రభు లేచాడు అనడానికి లేఖనాల ఆధారము. ఏం జరిగినా లేఖనముల ప్రకారంగా జరిగింది. లేఖనం అంటే ముందుగా చెప్పబడిన మాటలు, ప్రవచనాలు. అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా ఆటోమేటిక్ గా ఏది జరగలేదు. ఇది ముందుగా చెప్పే జరిగించబడినాయి. అది యేసుక్రీస్తు ప్రభు జీవితంలో అది నెరవేర్చబడ్డాయి. యేసయ్య పునరుత్థానము చెందాడు. యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాడు, మృతిని గెలిచి తిరిగి లేచాడు. యేసయ్య పునరుత్థానము మనకు జీవం. పేతురు రాస్తూ ఉంటాడు ఆయన పత్రికలో, యేసు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచడం ద్వారా మనకు జీవంతో కూడిన నిరీక్షణ కలిగిందని. యేసు పునరుత్థానం మనకు జీవం, యేసు పునరుత్థానం మనకు నిరీక్షణ, యేసయ్య పునరుత్థానం మనకు ధైర్యం, యేసయ్య పునరుత్థానం మనకు విశ్వాసాన్ని పెంపొందించింది. అల్ప విశ్వాసము తొలగిపోయి విశ్వాసం వచ్చేసింది. యేసయ్య పునరుత్థానంలో ఇంత జరిగింది. యేసయ్య పునరుత్థానం చెందడం ద్వారా అనుమానాలన్నీ నివృత్తి అయ్యాయి. అనుమానాలన్నీ తొలగిపోయి మనలో విశ్వాసం పుడుతుంది కొత్తగా. యేసు ప్రభు మీద ఎన్నో అనుమానాలు ప్రజలకు ఉండే, అనుమానాలన్నీ పోయాయి యేసు ప్రభు తిరిగి లేయడం ద్వారా. ప్రగల్భాలు ఎవరైనా పలుకుతారు, అందరూ చెప్తారు మాటలు అని అనుకున్నారు ఆనాటి ప్రజలు. అందరూ చనిపోయారు, మట్టిలో కలిసిపోయారు. ఈయన కూడా చనిపోతాడు, ఈయన కూడా మట్టిలో కలిసిపోతాడని ప్రజలందరూ అనుకున్నారు. ఎన్నో అనుమానాలు ఉండే. యేసు ప్రభు తిరిగి సమాధిని గెలిచి తిరిగి లేచినప్పుడు ఈ అనుమానాలు అన్ని పోయాయి. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేస్తే అందరూ నోర్లని షట్ డౌన్ అయిపోయారు. ఒకరు కూడా నోరు తెరవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ యేసు ప్రభు తిరిగి లేవకపోతే ప్రతివాడు మాట్లాడేవాడు, ఇంతో అందరూ మాట్లాడేవారు యేసు ప్రభు వ్యతిరేకంగా. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి యేసయ్య పునరుత్థానము అనుమానాలన్నీ నివృత్తి చేసి ప్రతి వారికి పరిష్కారాన్ని, ప్రతి సమస్యకు పరిష్కారము యేసయ్య పునరుత్థానముతో లభించింది. అనుమానం అవసరం లేదు, విశ్వాసంతో చాలు. ఏమవసరం లేదు,
అనుమానం అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు. మత్తయి సువార్త 28:17 మీరు ఇందాక చదివిన వాక్యంలో చూసారు, కొందరు సందేహించారట. కొందరు సందేహించారు. చదువుతారమ్మా 28:17 మత్తయి సువార్త. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరు కానీ కొందరు సందేహించారు. సంఘంలో కొందరు సందేహించేవారు ఉన్నారు. వారంటే వారందరూ యేసును వెంబడించిన వారే, యేసయ్య వెంబడి తిరిగిన వారే, యేసయ్య శిష్యులే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళంతా సంఘము. వారు ఆయనను చూశారు. తిరిగి లేచిన తర్వాత చాలా మంది నమ్మారు కానీ కొందరు నమ్మలేదు, కొందరు సందేహించారు. ఆ కొందరిలో మనం ఉండకూడదు. పునరుత్థానం అంటే మన అనుమానాలన్నీ కూకటి వేలతో సహా తొలగించేదేది. అనుమానం ఉంటే మన బ్రతుకు మారదు, అనుమానం ఉంటే మన జీవితం మారదు, అనుమానం ఉంటే మనము ముందుకు వెళ్ళలేము. విశ్వాసం ఉంటే ఎంత దూరం మనం వెళ్ళగలుగుతాం. విశ్వాసంతో నువ్వు కొండలను కూడా పెకిలించగలుగుతాం. విశ్వాసం ఉంటే నువ్వు ఆకాశాన్ని కూడా ఎక్కి వెళ్ళగలుగుతాం. విశ్వాసంతో నువ్వు చేయలేదంటే ఏది లేదు. విశ్వాసంతో చేయలేదంటే ఏది లేదు. అనుమానంతో ఏం చేయలేదు. అనుమానం అంటే అడుగడుగున సమస్యలే, అడుగడుగున అవమానమే, అడుగడుగున గొడవలే, అడుగడుగున సమస్యలే. కాబట్టి క్రైస్తవులు ఏముండకూడదు, అనుమానం ఉండకూడదు. క్రైస్తవులు ఏముండద్దు, అనుమానము పానగండాలి. వాక్యం చెప్తుంది 17వ వచనము, అనేకులు నమ్మారు, కొందరు నమ్మలేదు. ఏ రోగం? అనుమానం రోగం. ఈ నమ్మని వాళ్ళకి ఏ రోగము? అనుమానం రోగం. ఎన్నోసార్లు చెప్పారు, అనుమానం అనే ఈ రోగం ఉంటే కట్టెల్లో వేస్తే ఈ శరీరం మనం కాలిపోతాం కానీ అనుమాన రోగం కాలిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలకి ఏముండకూడదు, అనుమానం ఉండకూడదు. పునరుత్థానం, యేసయ్య పునరుత్థానము మనకు లేఖన ఆధారం ప్రకారంగా అది రుజువు చేయబడింది. ఆయన తిరిగి లేచడం ద్వారా అనుమానాలనే నివృత్తి అయ్యాయి. మరణము ఆయనను బంధించడానికి సాహసించలేకపోయింది. మరణం కూడా యేసయ్య కాళ్ళ దగ్గర మోకాలు. మరణం కూడా ప్రతి మనిషిని మింగివేసే మరణము యేసయ్య ముందు మోకరిల్లింది. ఎందుకంటే యేసయ్యకు మరణం మీద అధికారం ఉన్నది. యేసయ్యకు మరణం మీద అధికారం ఉన్నది. ప్రతి మనిషిని మింగేస్తుంది ఈ మరణం. కానీ ఆ మరణాన్ని ఓడించగలిగిన వారు ఎవరు లేకపోయారు. మంచి బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకుని ఇంకో ఎక్కువ కాలం బ్రతికిన వారు ఉన్నారు. అంటే లేదా దేవునికి ప్రార్థన చేసి ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకున్న వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో 100 సంవత్సరాలు బ్రతికి ఉండొచ్చు, 100 పైన దాటి ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు మరణము చెందాల్సిందే, మరణం పొందాల్సిందే. కానీ ప్రతి మనిషి మరణానికి భయపడతాడు, కానీ మరణం యేసయ్యకు భయపడింది. అది పునరుత్థానం. అదే పునరుత్థానం. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకంటే మరణం పైన, పాపం పైన యేసయ్యకు అధికారం ఉన్నది. మరణాన్ని, పాపాన్ని ఆయన ఓడించాడు. 1 కొరింథీ 15:55 ప్రకారంగా ఒకసారి చదువుతారా? 1 కొరింథీ 15వ అధ్యాయం 15వ వచనం, 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణం పైన, పాపం పైన దానికి ఉన్న ఫలాన్ని, దానికి ఉన్న శక్తిని, దాని ముళ్ళును యేసయ్య విరిచేశాడు. మరణాన్ని, పాపాన్ని ఆయన ఓడించాడు. ఆయన పునరుత్థానం చెందుట ద్వారానే మరణంపై అధికారం కలిగిన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం పైన అధికారం కలిగిన ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి చాలా ధైర్యంగా, చాలా విశ్వాసంతో మన దేవుని కొరకు జీవించాలి. పునరుత్థానం మనకు బలం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు చెప్తాడు, క్రీస్తు పునరుత్థాన బలము. యేసయ్య పునరుత్థానం మనకు బలాన్ని ఇస్తుంది. యేసు పునరుత్థానం మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. పునరుత్థానం లేకపోతే క్రైస్తవ్యం లేదు. పునరుత్థానమే క్రైస్తవ్యానికి ఆధారము, బలము. క్రీస్తు పునరుత్థానమే మనకు అన్ని. క్రీస్తు పునరుత్థానమే. కాబట్టి పునరుత్థానుడైన క్రీస్తుని మేము ప్రకటించుచున్నాము అని భక్తులు ఎలుగెత్తి చాటారు. పునరుత్థానుడైన యేసయ్యను మనము ఆరాధిస్తున్నాం. మనం ఆరాధన చేసే దేవుడు ఆయన సజీవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదవగలిగితే, యేసు ప్రభు
ఏమై ఉన్నాడో మనకు అక్కడ అర్థమవుతుంది. తెలుస్తారా? నేను మొదటి వాడను, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, వృద్ధుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు కాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాడు. యేసయ్య ఏమై ఉన్నాడో ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఆయన మొదటివాడు, ఆయన కనపడివాడు, అల్ఫా ఓమేగా ఆయనే, జీవించువాడు, మృతి పొందాడు మనందరి పాపముల నిమిత్తం. కానీ ఆయన యుగ యుగములు సజీవుడు, యుగ యుగములు ఆయన ఏలువాడు. చచ్చిపోయిన వారిని మనము ఆరాధన చేయట్లేదు, చనిపోయి తిరిగి లేచిన వారిని మనము ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. జీవం లేని వాటిని కాదు, జీవం లేని వాటిని కాదు. జీవం లేనివి ఎన్నో ఉన్నాయి భూమి ప్రపంచంలో. కానీ దేవుని, యేసు ప్రభువును నమ్మిన వారు సజీవుడైన దేవుని కలిగి ఉన్నారు, సజీవుని ఆరాధన చేస్తున్నారు. కాబట్టి ధైర్యంగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. ధైర్యంగా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. కొన్ని విషయాలు మేము ముందొచ్చి నేను ఇక్కడ వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ప్రకారంగా చూసినప్పుడు, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడింది. యేసయ్య అధికారం కలిగిన వాడు. ఆయన సైన్యములకు అధిపతి, ఆయన సైన్యములకు అధిపతి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో చెప్పాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకును అని వాడు. ఆయన అధికారం మరణం మీద ఉన్నది. ఆయన ఒక మనిషిని మట్టికి మార్చాలన్నా, మట్టి నుండి తిరిగి లేపాలన్నా ఆయనకు అధికారం ఉన్నది. ఆయనకు అధికారం ఉన్నది. మనం నమ్మి సేవిస్తున్న ఆ దేవుడు అధికారం కలిగిన వాడు. ఆయన మీద సర్వ అధికారం ఉన్నది. ఈ భూ ప్రపంచాల మీద ఆయనకు అధికారం ఉన్నది. ప్రతి మనుషుల మీద ఆయనకు అధికారం ఉన్నది. ఈ సృష్టి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఈ గ్రహాల అన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఎవరి సొత్తు కాదు, ఆయనే నిర్మించాడు, ఆయనే పరిపాలిస్తున్నాడు. ఆయనకు మాత్రమే అధికారం ఉంది, ఎవరికి అధికారము లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది, యేసయ్యని ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలై అధికారం వచ్చింది. అంత అధికారం కలిగిన దేవుడు నీకు అధికారం ఇచ్చాడండి, నాకు అధికారం ఇచ్చాడు, మనకు అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలమై అధికారం. దేవుని పిల్లలు అంటే ఎవరు? క్రైస్తవులై అధికారం ఇచ్చాడు. భూ ప్రపంచంలో క్రైస్తవులుగా ఉండడము అది అదృష్టం, గొప్ప భాగ్యం, అది ధన్యత. ఎందుకంటే నువ్వు నిజ దేవుని తెలుసుకున్నావు కాబట్టి. నీకంటూ ఒక రాజ్యం ఉన్నాడు, నీకంటూ ఒక రాజ్యం ఉన్నది. యుగ యుగాలు మనము ఆ రాజ్యంలో ఆయనతో నివాసం చేస్తాము. ఈ నిరీక్షణ మనకు ఉన్నది, ఈ నిరీక్షణ మనకు ఉన్నది. ఆయన పిల్లలై అధికారాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, మనం ప్రభువును విశ్వసించాము కాబట్టి మనం సమస్తాన్ని జయిస్తాము. సమస్తమును జయించడానికి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అంటున్నారు. ఈస్టర్లో నేర్చుకోండి, శత్రువు బలం మీద మీకు అధికారం ఉన్నది, రోగం మీద మీకు అధికారం ఉన్నది, పాపం మీద దాన్ని జయించడానికి మీకు అధికారం ఉన్నది, మరణమును జయించడానికి మీకు అధికారం ఉన్నది, మీ అనేక సమస్యలను జయించడానికి మీకు అధికారం ఉన్నది, అప్పును జయించడానికి అధికారం ఉన్నది. శత్రువు బలవంతుడి మీద ప్రభువు నీకు అధికారాన్ని ఇచ్చాడు. 91వ కీర్తన 12వ వచనం చూస్తాం మనము, సింహములను, భుజంగములను, నాగుపాములను మీరు అనగదొక్కుతారు అని అధికారాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం, ప్రభు భూమిని ఏలండి అని మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కీర్తన 8:5వ వచనంలో ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. ఆయన చేతి పనుల మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు అంటున్నాడు. నా చేతి పనుల మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు ఆయన అధికారాలను మనకి ఇచ్చినప్పుడు ఆ అధికారము కలిగిన ప్రభు కుమారుడుగా, కుమార్తెవుగా
తప్పకుండా అలా బ్రతకగలగాలి. సామెతలు 3వ అధ్యాయంలో మన ప్రవర్తన యొక్క ఆయన అధికారాన్ని మనం ఒప్పుకునే వారు. ఆయన అధికారం కిందికి వస్తేనే ఈ అధికారాలు మన జీవితంలో చెల్లుబాటు అవుతాయి. ఆయన అధికారంలో లేకుండా సొంత అధికారాలు పనిచేయవు, లోక అధికారాలు పనిచేయవు. ఆయన అధికారం కింద ఉన్నప్పుడే ఇవన్నీ నీ జీవితంలో అవి జరిగించబడతాయి. నెక్స్ట్ రెండవది మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఇది మొదలుకొని సదాకాలం మీతో కూడా నేను ఉన్నానని చెప్పాడు యేసయ్య. సిలువలో మరణించగానే శిష్యులు చెదిరిపోయారు. యేసు ప్రాణం విడిచాడు, అయిపోయింది అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఒక 2-3 సమాధి కార్యక్రమాలను అటెండ్ అయ్యారు. మరణించిన రోజు సమాధి కార్యక్రమం రోజు ఉన్న దుఃఖము, దినాల రోజు విరామకాల కోరిక రోజు లేదు. ఉంటుందా? ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటారు. ఏ రోజు చనిపోయిన రోజు, సమాధి చేస్తున్న రోజు ఎవరు చూసినా ఏడుస్తూ ఉంటారు. ఒక వారం తర్వాత ఎవరు చూసినా ఏమి తిందాము, ఏమి తాగుదాము, అందరూ వీళ్ళు వాళ్ళని లేకుండా అందరూ అదే వేస్తే కొద్దిసేపు ఏడుస్తారు. మిగిలినంతా ఏమి తినాలి, ఏమి తాగాలి, ఎంత బాగా వడ్డించాలి, ఏ గిఫ్ట్ ఇవ్వాలి, ఆ పల్లె నుంచి పంపాలి, వీటి మీద తప్ప ఎందుకు విషయం చెప్తున్నానంటే ఇదే ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే వారం రోజులకు మర్చిపోతున్నారు. 6 రోజులకు మర్చిపోతున్నారు. యేసు ప్రభు చనిపోయాడు అని అందరు అనుకున్నారు. కానీ యేసు ప్రభు చనిపోయాడు అయిపోయింది అని అనుకున్న సమయంలో యేసు ప్రభు తిరిగి లేచాడు. తిరిగి లేచి వచ్చి అని చెప్తున్నాడు, నేను పోయాను అనుకున్నారు కదా, నేను సదాకాలం మీతో ఉంటానని చెప్పాడు యేసయ్య. ఇదంటే అసలు బ్యూటీ, ఈస్టర్లో ఉన్న బ్యూటీ ఇది. హల్లెలూయా. వినాయక రోజు మర్చిపోతున్నారు. అర్థమైందా? వినాయన వరకు అయిపోతుంది వాళ్ళ మీద ప్రేమ, అయిపోయింది మర్చిపోతారు. ఇంకా తాగుతారు, మర్చిపోతారు. యేసు ప్రభు మరణము మర్చిపోయేది కాదు. మర్చిపోవడానికి ఛాన్స్ లేకుండా యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. లేవడం మాత్రం కాదు, లేచొచ్చి ఆయన చెప్తున్నాడు ప్రజానీకానికి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానంటున్నాడు. ఒక యుగం గడవాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోనే ఉంటాను, మీలోనే ఉంటాను, మీతో మాట్లాడతాను. ఇది వరకు మీ మధ్యలో శరీరంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు తన తర్వాత కూడా మీతో పాటు ఉంటాను, మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఆయనకు ఒక పేరు పెట్టారు, ఇమ్మానుయేల్ అని. దానికి అర్థం దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఈ అధ్యాయము, ఈ మత్తయి సువార్త అధ్యాయం మొదటి అధ్యాయంలో నేను మీతో కూడా ఉంటాను అని చెప్పిన దేవుడు ఈ అధ్యాయం చివరిలో 28వ అధ్యాయం 20వ వచనం చివరిలో ఇది మొదలుకొని యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలం ఉంటాను, నేను ప్రభువు మీతో ఉంటాను అని ఈ ఈస్టర్లో నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు? అని అందరూ విడిచిపెట్టేశారు. విడిచిపెడతారు, ఇప్పుడు రేపో ఎల్లుండి ఎప్పుడో విడిచిపెడతారు. ప్రాణంగా ప్రేమించే తల్లిని విడిచిపెట్టాల్సి వస్తుంది, ప్రాణంగా ప్రేమించే తండ్రిని విడిచిపెట్టాల్సి వస్తుంది, ప్రాణంగా ప్రేమించే భార్యను భర్తను విడిచిపెట్టాల్సి వస్తుంది, ప్రాణంగా ప్రేమించే కొన్నిసార్లు పిల్లలను విడిచిపెట్టాల్సి వస్తుంది. తాత్కాలికంగా కావచ్చు, శాశ్వతంగా కావచ్చు, విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎడబాబుట్టు అనేది తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది. కానీ ఎప్పుడు మిమ్మల్ని విడువనని చెప్పిన యేసయ్య మాట గుర్తుపెట్టుకో. ఎప్పుడు నేను మిమ్మల్ని విడువను, మీతోనే ఉంటానని చెప్పిన యేసయ్య మాట మనం గుర్తుపెట్టుకో. ఈ బంధాలని ఏదో ఒక చోట తెగిపోవచ్చు, ఏదో ఒక చోట విడిపోవచ్చు, ఏదో ఒక చోట పర్మనెంట్ గా క్లోజ్ అయిపోవచ్చు. కానీ యేసయ్య వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 28:20 వచనం ప్రకారంగా ఇది మొదలుకొని యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా నేను ఉన్నాను అంటున్నాడు ప్రభు. మీతో ఉన్నాను. చదువుతారా? యోహాను సువార్త 14:18. యోహాను సువార్త 14:18. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను
నేను మిమ్మల్ని మరువను, నేను మీ ఎదురు వస్తాను. యేసు ప్రభు పునరుత్థానము అయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన చెప్పిన మాట ఈ మాట, నేను మిమ్మల్ని విడువను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను. ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు. నా ప్రభు నాతో ఉన్నాడు అనే ధైర్యంతో మీ ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించండి. పరిస్థితులు, కష్టము, కన్నీరు, వేదన, దుఃఖం ఎంత కఠినంగానైనా ఉండని, పరిస్థితులు ఎంత కఠినంగానైనా ఉండని, కానీ ఆయన వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు. సదాకాలం మీతో ఉంటానని చెప్పిన ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఎన్నెన్నో సంవత్సరాల ముందుకు వెళ్ళొచ్చు. ఆయన మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఆయన ఆరోహణం అయ్యే ముందు చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ కొరకు పంపుతాను, పరిశుద్ధాత్మని మీ కొరకు పంపుతాను. పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, మీకు ఆలోచన చెప్తాడు, మీరు నడవలసిన మార్గం మీకు నేర్పుతాడు. పరిశుద్ధాత్ముడు అంటే యేసయ్య ఉన్నట్టు, యేసయ్య అంటే తండ్రి, పరిశుద్ధాత్మ ఉన్నట్టు. దేవుడు తండ్రి అయిన దేవుడు మొత్తం ఉంటే యేసయ్య పరిశుద్ధాత్మ మొత్తం ఉన్నట్టే. 3 ముక్కలు చేసి ఆలోచన చేసి 3 ముక్కలు చేసి వాక్యం వినదు. యేసయ్య చెప్పాడు, నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపుతాను. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని ఆయన విడువడు. ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టాడు, ఆయన ఒంటరిగా విడిచిపెట్టాడు. కీర్తనకాడు 23వ కీర్తన చెప్పాడు, కానీ గాఢాంధకారపు లోయలో సంచారం చేసిన ఈ అపాయములకు భయపడడు. ఎందుకంటే నువ్వు నాకు తోడైన, నువ్వు నీ దుడ్డు కన్నా నీ దండం నన్ను ఆదరిస్తుంది, ఇది చాలా అంటున్నాడు కీర్తనకాడు. ఇన్ని వాగ్దానాలు మనకు ఉన్నప్పుడు ఈస్టర్లో నిజంగా నీకు ఈ బలం కలగా, ఒక ధైర్యం రావాలి, నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి, నీ నిరీక్షణ ఇంకా అధికంగా వెళ్ళాలి. సదాకాలం మీతో కూడా ఉంటానని ప్రభు చెప్పాడు. మొదటిది ఏం చెప్పాను? ఆయన అధికారాన్ని ఒప్పుకో, పరలోక ముందు భూమి మీద అధికారము. రెండవది సదాకాలం మీతో ఉంటానని చెప్పాడు. మూడవది లూకా సువార్త 24:50. ఒకసారి చదవండి, క్లోజ్ చేసుకుందాము. లూకా 24:50. ఆయన బెతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. యేసు పునరుత్థానుడు అయిన తర్వాత లేచాడని వార్తంతా ఆ ప్రాంతం మొత్తం మారుమోగిపోయినప్పుడు ప్రజలంతా సమకూర్చబడ్డారు. ఇంచుమించు ఇదే సమయం. ఇంకా చీకటిగా ఉండగానే మగ్ధలేను మరి గుర్తుపట్టలేదు కాబట్టి ఆయన తోటమాలి అనుకోండి, అయ్యా మా ప్రభువుని చూశారని అడిగింది. ఇంకా చీకటిగా ఉంది కాబట్టి ఆమె గుర్తుపట్టలేదు. మళ్ళీ ఆ గార్డెన్ లో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి తోటమాలి అనుకున్నాను. ఎందుకంటే అంత ఉదయమే వాళ్ళే వెళ్ళి అదంతా వర్క్ చేస్తారు కాబట్టి. మళ్ళీ ఆ టైంలో అక్కడ వాళ్ళ సాంప్రదాయంలో అందరికీ అటువంటి హెయిర్ స్టైల్, అటువంటి ఈ గడ్డము, అటువంటి డ్రెస్సింగ్, ఇల్లు టంగీలు ఉండేవారు కాబట్టి అంత తొందర గుర్తుపట్టలేదు. కానీ యేసుప్రభు మాట్లాడిన మాటలను బట్టి ఆమె బోధకుడు అని చెప్పి గుర్తుపెట్టి అందరికి చెప్పినప్పుడు వెళ్ళిపోయి అందరికి చెప్పింది. అందరు సమకూర్చబడినప్పుడు యేసుప్రభు చేతులెత్తి వారిని ఆశీర్వదించాడట. ఈస్టర్లో ఉన్న ఆశీర్వాదం ఇది. హల్లెలూయా. చేతులెత్తి ఆయన ఆ ఈస్టర్కి వచ్చిన వారందరిని ఆశీర్వదించాడు. ఈ రోజు ఈస్టర్కి వచ్చిన మీ అందరిని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్తారా? ఈస్టర్కి వచ్చిన మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించును గాక. మీకు ఆరోగ్యాలను ఇచ్చును గాక, మీకు ధనములు ఇచ్చును గాక, మీ జాబ్ లో సక్సెస్ ఇచ్చును గాక, మీ చదువులో దేవుడు సక్సెస్ ఇచ్చును గాక, అన్ని వ్యాధులన్నీ తొలగిపోవును గాక, అన్ని సమస్యలన్నీ తొలగిపోవును గాక. ఈస్టర్కి వచ్చిన వారందరినీ ఆశీర్వదించండి. యేసు లేచింది ఈస్టర్ కదా, ప్రజలందరూ అక్కడికి వచ్చారు.
ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. చేతులెత్తి ఆశీర్వదించాడు. ఈస్టర్లో ఆశీర్వాదం ఉంటుంది. ఈస్టర్కి నువ్వు రావడంలో నీకు ఆశీర్వాదం ఉన్నది. ఈస్టర్లో నువ్వు పాలు పొందకపోతే నీకు ఆశీర్వాదాలు లేవు. ఈస్టర్లో నువ్వు పాలు పొందకపోతే నీ పాత్ర లేకపోతే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. అది కానీ 12:2 చెప్పాడు దేవుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. నువ్వు ఆశీర్వాద కారకంగా ఉండాలి. మనం ఆశీర్వాదానికి వారసులు ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ప్రభు నీ కొరకు ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. ఆయన తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. నా కర్మ ఏంటి అని నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. నా బ్రతుకు ఏంటి అని నువ్వు బాధపడవలసిన పని లేదు. ఆయన నేను ఆశీర్వదిస్తాను. ప్రభువు నేను ఆశీర్వదిస్తే ఇప్పుడున్నట్టుగా ఉండవు. నీ పరిస్థితులు మారిపోతాయి, నీ జీవితం మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది. నువ్వు అనుకున్న పనులన్నీ యేసు నామములో జరుగును గాక. ఆశీర్వాదం వచ్చిందంటే దానిని ఎవరు ఆపరు. దేవుని దగ్గర నుండి మనకు ఆశీర్వాదం రిలీజ్ అయిందంటే దానిని ఎవరు కూడా ఆపలేరు. ప్రవక్త వచ్చినా కూడా ఆపలేడు. బిలాము వచ్చినా కూడా దేవుని ఆశీర్వాదాన్ని ఆపలేకపోయాడు. దేవుని ఆశీర్వాదాన్ని శాపంగా మార్చాలని ఎంతమంది చూసినా అది శాపంగా పరిగణించబడదు. ఆశీర్వాదం ఆశీర్వాదమే, దీవెన దీవెనమే. ఆయన దీవెన నీ మీద ఉంటుంది. ఈస్టర్లో ఆశీర్వాదం ఉంది. ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఈస్టర్లో ఉన్న ఈ ఆశీర్వాద దీవెనల వర్షము దేవుడు మన మీద కుమ్మరించి మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.